నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. బీజేపీలో అసమ్మతి సెగలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల రగడ కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. బద్వేల్ నియోజకవర్గంలో కేవలం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి రోషన్నకు కండువా కప్పి గంటల వ్యవధిలోనే ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల కూడా అటు జాతీయ కార్యదర్శిగా యువమోర్చాలో జాతీయ కార్యదర్శిగా పనిచేసినటువంటి పంతాల సురేష్ వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది, బీజేపీలో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు ప్రధానంగా బీజేపీలో ఒక భావాలు ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారు రామమందిరం నిర్మించిన తర్వాత దేశం మొత్తం మోదీ పరివారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది మొత్తం కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే లోపల ఈరోజు ఎగ్జాంపుల్ బద్వేల్ బై ఎలక్షన్స్లో పోటీ చేసి 22,000 పైచిలకు వచ్చినటువంటి నా పేరు అధిష్టానానికి పంపిస్తే, అలా కాకుండా దళిత హిందువుడైనటువంటి నా పేరు కాకుండా ఈరోజు నేను క్రిస్టియన్ను, నేను జాయిన్ గాను అనేటటువంటి ఒక వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని రాత్రికి టికెట్ ఇవ్వడం వెనక ఉన్నటువంటి మతలబేంటో నాకు అర్థం కావడం లేదు. గతంలోనే తిరుపతికి వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో బైబిల్ పార్టీ కావాలన్నా భగవద్గీత పార్టీ కావాలని చెప్పేసి. దేశం మొత్తం భగవద్గీత పార్టీ కోరుకుంటే రాష్ట్రంలో బైబిల్ పట్టుకున్న వ్యక్తిని తీసుకొచ్చి పోటీ చేయించడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. నిజంగా ఏ మతస్థుడైనా కూడా పార్టీలో చేరచ్చు, కానీ ఈరోజు భగవద్గీత పెట్టుకొని ఆయన పార్టీ ప్రజల్లోకి పోయి ఈరోజు ఓట్లు అడిగేటటువంటి అవకాశం ఉందా? లేదు. నికార్సైనటువంటి నేను క్రైస్తవుణ్ణి అయినప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను పోటీ చేస్తున్నానని చెప్పేసి బైబిల్ పట్టుకొని ఈరోజు ప్రజల్లోకి పోయి ఓటు హక్కేటటువంటి ధైర్యం ఉందా? లేదు. హిందూ పార్టీ కాదు ఇది, చేరి అందరి పార్టీ అని చెప్పేసి హిందూ మతం లేక చేరైనా కూడా ఈరోజు ఆయన నామినేషన్ వేసేటటువంటి పరిస్థితి ఉందా? దేనికైనా కూడా ఆయన చేయగలడా? లేదు. నాకన్నా దేంట్లో అయినా కూడా ఆయన మెరుగైన వ్యక్తి ఈరోజు అని చెప్పేసి తెలిస్తే ఆయనకి ఇచ్చినా కూడా మేము ఆనందపడేవాడిని. కానీ రాత్రే టీడీపీ నుంచి వచ్చి టీడీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నియోజకవర్గ స్థాయి మొత్తం కూడా 2 నెలల పాటు పార్టీలో ఉంటే చాలు, తర్వాత అవసరం లేదు అని చెప్పి ఓన్లీ దళితులైనటువంటి అమాయకుడిని ఈరోజు చేర్చి రితీష్ రెడ్డి విజయమ్మ కాకుండా ఈరోజు మిగతా వాళ్ళందరినీ కూడా టీడీపీలో చేర్చుకోవడం ఎంతవరకు అందరం కూడా చూస్తూ ఉన్నాం. వారు కూడా వచ్చి నరేంద్ర మోడీ గారి యొక్క పథకాల పట్ల మేము ఆకర్షితులమయ్యాను, ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వాన మేము పార్టీలో చేరతామని చెప్పేసి వారు కూడా వచ్చి చేరితే మేము నమ్ముతాం. ఒక అమాయకమైనటువంటి దళితులను తీసుకువచ్చి ఈరోజు ఒక కండువ వేసి మొత్తం గంగిరెద్దులాగా తిప్పుతాం, మాకు తల ఉంచే వాళ్ళే కావాలా, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అనుకోనే ఇలాంటి ప్రయత్నం చేశాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంత బలవంతంగా పార్టీ కండువా కప్పి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది మీ పార్టీకి? బై ఎలక్షన్స్లో ఏదైతే అన్ని ఓట్లు వచ్చాయని కారణంగా టికెట్ కేటాయించారు భారతీయ జనతా పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు గారే దీన్ని మ్యానిపులేట్ చేసి రాత్రే అక్కడ టీడీపీ క్యాండిడేట్ను పంపించి దీన్ని పోటీ చేస్తున్నాడు. అంటే కాషాయ కమలం లేకి ఈరోజు పచ్చ పార్టీ వైరస్ మొత్తం కూడా లోపలికి వచ్చి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబాన్నే చంపేసే విధంగా చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం కూడా విభజించు పాలించు అన్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే, ఇక్కడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా అలయన్స్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కేటాయించడం, టీడీపీ నుంచి పంపించి వాళ్ళను పోటీ చేయించడం, తిరిగి టీడీపీలోకి తీసుకొని పోవడం అది ప్రజలకే తెలిసింది. ఇదే ఇక్కడే 2014లో కడపలో హరినాథ్ రెడ్డి గారిని బీఫామ్ ఇప్పించి టీడీపీ బీఫామ్ దుర్గాప్రసాద్ గారికి ఇచ్చి పోటీ చేయించాడు. అంటే అర్థమైంది అంటే మోసం చేయడం. పక్కా తెలిసే నేను మోసం చేస్తాను, నన్ను ఏం చేసుకోలేరనే పద్ధతిలోనే ఇప్పటికి కూడా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఇది ఆయన పతనానికే దారితీస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఒకవైపు మీరు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మీరు అంటున్నారు, మరి బీజేపీ అధిష్టానం ఏం చేస్తుంది? బీజేపీ అధిష్టానం నా పేరే పంపించిన తర్వాతనే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారి యొక్క లిస్టులో నా పేరే ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. దీనిపైన కేంద్ర నాయకత్వాన్ని కూడా నేను ఫిర్యాదు చేస్తాను. అంటే ఇప్పటికే ప్రకటించేశారు, మీ పేరు లేదు అందులో. మీరేమంటున్నారంటే నా పేరే కేంద్ర అధిష్టానంలో పెద్దలు ప్రకటించారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి ఎలా మారింది?
అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకమైన సీట్లు ఈ మధ్య కాలంలోనే ఆయనకిచ్చి ఆయన సరైన అభ్యర్థులు కారు, ఓడిపోతారు, గెలిచేటటువంటి అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి మార్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా బద్వేల్ సీటు కూడా అవసరమైతే టీడీపీ మీరే తీసుకోండి, ఇంకొక రిజర్వ్డ్ సీట్ ఇవ్వండి. బీజేపీకి ఇచ్చినటువంటి దళితుల సీట్లో మీరు లాక్కోవడం ఏంది? కాబట్టి పురంధేశ్వరి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి గెలిచేటటువంటి అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా ఆలోచన చేస్తారని. అంటే విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఏబీవీపీలో కావచ్చు, అదేవిధంగా యూత్ దాంట్లో కూడా పనిచేశారు, అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? అంటే టీడీపీలోకి సంబంధించినటువంటి వారి లోకాయపార ఒప్పందం, లేకుంటే ఎవరైనా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు చక్రం తిప్పారనుకోవచ్చా? పూర్తిగా టీడీపీ ట్రాప్లోనే బీజేపీ పడింది. వాళ్ళు ఏదైతే అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా నాయకత్వం ఎక్కడో బీజేపీ అయితే ఓడిపోతుందని చెప్పినప్పుడు బీజేపీకి సీట్ ఇవ్వవలసిన అవసరమే లేదు. అక్కడ బీజేపీ అయితే ఓడిపోతే నువ్వు సీట్ ఎందుకు ఇచ్చావు? మీరే పోటీ చేసుకోవచ్చు కదా. ఆడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే బై ఎలక్షన్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైన పోటీ చేశాము. 22,000 ఓట్లు ఆశీర్వదించారు. సైకిల్ గుర్తుపైన అయితే ఓడిపోతారు. బీజేపీ కమలం గుర్తు అయితేనే గెలుస్తుంది. కాబట్టి బీజేపీకి టికెట్ ఇచ్చి టీడీపీ అభ్యర్థిని పంపించి ఆడ గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆడ మొత్తం టీడీపీ వాళ్ళే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మార్చమని చెప్పి టీడీపీ అభ్యర్థులే అడుగుతున్నారు. అక్కడ ఇతను సరైన అభ్యర్థి కాదు అని చెప్పేసి ఇక్కడ పోరాటం చేసే అభ్యర్థి ఉండాలి, ఇక్కడ ధైర్యంగా పోయేటటువంటి అభ్యర్థి ఉండాలి. అక్కడ వైసీపీ విపరీతమైనటువంటి గూండాయిజం చేస్తుంది, అక్కడ ఎదురించే నాయకుడు ఉండాలి తప్ప తల ఊంపించే నాయకుడు కాదని చెప్పేసి టీడీపీ వాళ్ళే నాకు అనేక రకమైనటువంటి ఫోన్ కాల్స్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి మీకు మద్దతు తెలియజేస్తాం, మీరు రండి అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. నాకు నైతిక మద్దతు ఉంది, భారతీయ జనతా పార్టీలో ఉంది, అనేక రకమైనటువంటి సంఘాలు, దళిత సంఘాలు నాకు మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి నేను ఉద్యమాన్ని చేస్తున్నాను, చిట్ట చివరి వరకు వెళ్ళి విజయం సాధిస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మీకే కాదు, అటు సీనియర్లకు కూడా ఒక రకంగా అన్యాయం జరిగింది. మరోవైపు మీరు సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు చేశారు, ఏదైతే హిందూ దళితులు కాదు క్రిస్టియన్ దళితులు చొరబడుతున్నారని. ఎలా చూడొచ్చు క్రిస్టియన్ దళితులు చొరబడ్డాన్ని? అంటే ఇక్కడ తిరుపతి ఎంపీ కేటాయించారు, బద్వేలు కేటాయించారు. ఈ 2 సీట్లలోనే రాత్రికి వచ్చి పొద్దున్నే సీట్లు ఇచ్చారు. అంటే హిందూ సంబంధించినటువంటి దళితులు కాకుండా ఐడియాలజీకి వ్యతిరేకంగా ఈ యొక్క సీట్లు ఇవ్వడం నిజంగా బాధాకర విషయం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితుల పట్ల విశ్వాసం లేదా? ఎందుకు లేదు? ఉంటే ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు హిందూ ధార్మిక సంస్థల కోసం ఫైట్ చేసేటటువంటి యొక్క దళితులు లేరా? ఉంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? లేదు, అన్ని మతాల వారు వచ్చి చేరొచ్చు, ధైర్యంగా మేము క్రైస్తవులం అని చెప్పి ఈరోజు బైబిల్ పట్టుకొని భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం, ధైర్యం వాళ్ళకుందా? లేదు. అంటే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఓన్లీ ఈ యొక్క సీటు కోసమే వచ్చి ఈరోజు మోసం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని చెప్తున్నాం. సీనియర్ నేతలకు ద్రోహం జరిగింది. ఈ విషయంలో పురంధరేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు మీరే అంటున్నారు ఒక రకంగా పచ్చ వైరస్ వచ్చి దూరింది అని. ఆ పచ్చ వైరస్ దూరుతున్నప్పుడు ఎందుకు నివారించే చర్యలు అధ్యక్షురాలుగా ఆమె తీసుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా కూడా పురంధేశ్వరి గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. లిస్టు వచ్చిన తర్వాత కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి పురంధేశ్వరి గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారు, మా పైన అధిష్టానం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతారు, న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది, దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పేసి కూడా రెక్టిఫై చేసుకుంటారు పురంధేశ్వరిని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఒక బద్వేల్ సీట్తోనే కాకుండా మిగతా చోట్ల కూడా ఏవైతే సీనియర్ నేతలకు కూడా తీరని అన్యాయం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు మ్యానిఫెస్టోనే, ఇంకొక పరిస్థితే లేదు ఇక్కడ. ఎందుకోసం అంటే పొత్తు ధర్మంలో నీతి నిజాయితీగా ఉండాల్సినటువంటి బాధ్యత అయిందే. ఈరోజు బద్వేల్ సీటు బీజేపీకి ఇవ్వమని ఎవరు చెప్పారు? ఇన్ని ఓట్లు వచ్చాయి బై ఎలక్షన్లో అని చెప్పి కేటాయించింది ఆయనే. కేటాయించిన తర్వాత టీడీపీ అభ్యర్థిని పంపించింది ఆయనే. కాబట్టి ఏదైనా ఆలోచించాల్సిన కూటమిలో భాగం. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునేది ఒక పురంధేశ్వరే కాదు, మా పార్టీలో అయితే మేము తీసుకుంటాం. మీరు వ్యతిరేకించాలి కదా. మేము అన్ని ప్లాట్ఫామ్ పైన వ్యతిరేకిస్తున్నాం. సీనియర్ నాయకులు అందరూ కూడా లెటర్లు రాశారు కేంద్ర అధిష్టానానికి, భారతీయ జనతా పార్టీకి.
సీనియర్లు అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని. సోము వీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జీవీఎల్ గారు కావచ్చు, వీళ్ళందరూ మా పెద్ద వలసిన నష్టం జరిగినా వారు మాట్లాడడం లేదు ఈరోజు. ఎందుకు పార్టీలో ఈరోజు వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఓపికతో ఉన్నారు. న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఈరోజు విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు న్యాయం చేయండి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంటే ఒకవేళ న్యాయం జరగకపోతే ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా కూడా చిట్ట చివరి వరకు కూడా ఈరోజు నా పక్షాన సీనియర్ నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం జరగకుంటే అందరి మద్దతుతోటి, అందరి యొక్క సీనియర్ కార్యకర్తల యొక్క సలహాలు సూచనలతోటి ఏ విధంగా చేయాలనే విషయం కూడా మేము ఆలోచన చేస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే బీజేపీ అటు టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు, పొత్తు ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఏదైతే టీడీపీ కండువా కప్పుకొని మొన్నటి వరకు బీజేపీ కండువా కప్పుకున్న గంటల వ్యవధిలోనే టికెట్లు ఇస్తున్నారు, ఇది ఏమాత్రం సహించరానిది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా తాము పోరాటానికి సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఇప్పటికైనా కూడా అధిష్టానం పురంధరేశ్వరి కావచ్చు, అదేవిధంగా కేంద్రంలోని పెద్దలకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తా, వారు స్పందించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు సాగిస్తానటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆశలతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.